గౌతమ బుద్ధుడి శిష్య బృందం ఓ రోజు నగరంలో భిక్షాటన చేస్తున్నారు. వీధుల్లో సంచరిస్తున్న ఆ భిక్షువులకు సంకెళ్లతో వెళ్తున్న బందీలు కనిపించారు. రాజభటులు ఆ నేరస్తుల కాళ్ళు చేతులకు సంకెళ్లు వేసి కారాగారానికి తరలిస్తున్నారు. వారి దుస్థితికి బాధపడుతూ భిక్షువులు ఆశ్రమానికి చేరుకున్నారు. సాయంత్రం సత్సంగంలో ఆ బందీల ప్రస్తావన తీసుకొచ్చారు. మనుషులకు ఇంతకన్నా దురవస్థ ఇంకేదైనా ఉంటుందా, ఎంత దుర్భరమైన శిక్ష కదా అని బాధపడసాగారు. అప్పుడు గౌతముడు తన సహజ మందహాసంతో, భిక్షువులారా, మీరు చూసిన వాటికన్నా బలమైన సంకెళ్లున్నాయి. వాటి ముందు ఈ సంకెళ్లు ఏపాటి? దేహానికి సంబంధించిన ఆకలి, దప్పులు, గృహ, వస్త్రాది తృష్ణలే బలమైన సంకెళ్ళు. అవి సామాన్యమైనవి కావు. పీడించే బంధాలు, బంధుత్వాలు అన్నీ సంకెళ్లే. రాజభటులు వేసే శిక్షలు కొంత సమయానికి తీరిపోతాయి. కానీ మనసుకు పడే సంకెళ్ళు మృత్యువు ఆసన్నమయ్యే వరకు బంధించి ఉంచుతాయి. అందుకే జ్ఞానులు తక్కిన అన్ని విషయాల కంటే కోరికలు అనే సంకెళ్లకే ఎక్కువ భయపడతారు అంటూ వివరించాడు.